అట్లానే ప్రైవేటైజ్ చేసి కాలేజీలకు ఇచ్చినా కూడా అది అడ్వాంటేజ్. తర్వాత హాస్పిటల్స్కి ఇవ్వటం వలన కూడా అడ్వాంటేజ్. తర్వాత రెవెన్యూ పెరగటం. తెలుగుదేశం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చేంతవరకు కూడా హైదరాబాద్ బ్రహ్మాండమైన సిటీ, డెవలప్ అవుతున్న సిటీ. ఈ నవాబులు ఉన్న కాలంలో మొత్తం రాష్ట్రంలో కానీ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ తెచ్చిన ఆస్తులన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఆస్తులు బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టారు, పరదా ప్యాలెస్లు కట్టారు, అసెంబ్లీలు కట్టారు. ఆస్తి అంతా, ఆ సొమ్మంతా ఎవరిది? రాష్ట్రంలో ఉన్నటువంటి బీద రైతాంగానిది, అందరూ తెచ్చి ఇక్కడ మనం కట్టాం. ఇప్పుడు హైదరాబాద్లో వచ్చినటువంటి రెవెన్యూ, ఏది ట్యాక్స్ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ, తర్వాత ఐటీ డబ్బులు కానీ, వచ్చిన డబ్బులు రాష్ట్రం అంతా పంచుతున్నాం.